దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన నెలంతా కాచి కాపాడిన దేవుడు మరో నెలలో అడుగు పెట్టడానికి నిజముగా కృపనిచ్చినటువంటి దేవునికి కోటాను కోట్ల స్తుతులు. ఈ నెల దేవుని యొక్క వాగ్దానము, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. గమనించినట్లయితే గనక ఏక మాటలను దేవుడు పేతురుతో అంటున్నాడు. పేతురు, నీ బండ మీద నా సంఘాన్ని నేను కట్టుతాను, నీ ఎదుట ఇక పాతాళపు ద్వారాలు నిలవ చాలవు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. అంటే సంఘము ఎదుట పాతాళలోకపు ద్వారాలు సైతము ఎంత మాత్రము కూడా నిలవవు అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. అంటే సంఘం దేని కొరకైతే ఒక తృష్ణ కలిగి ఒక బలమైనటువంటి ఉద్దేశంతో ప్రార్థిస్తుందో ఆ యొక్క ప్రార్థన కార్యము ఖచ్చితంగా జరుగుతుందనేసి లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే నీ ఎదుట బలమైనటువంటి అడ్డుగడియలు కావచ్చు, నీ ఎదుట నువ్వు ఎప్పటికీ కూడా జయించలేను అనుకునేటటువంటి అనేకమైన కార్యాలు ఒకవేళ నీ ఎదుట ఉండొచ్చేమో. నీ శక్తికి మించినటువంటి కార్యాలు, నీ బలమునకు మించిన కార్యాలు నీ ఎదుట ఉండొచ్చేమో. అయితే ఆయన లేఖన సెలవిస్తాను, మీరు ఎప్పుడైతే సంఘముగా కుటుంబంగా కూడి ఆ కార్యం కొరకు ప్రార్థిస్తారో ఖచ్చితంగా ఆ కార్యము అది ఎంత బలమైందైనా సరే, ఎంత శక్తివంతమైందైనా సరే, ఆ విషయంలో నీకు దేవుడు జయమును అనుగ్రహిస్తాను అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. మనం చూస్తే గనక పేతురుని చెరసాలలో బంధించినప్పుడు పేతురు కొరకు సంఘము ఆసక్తితో ప్రార్థించింది. దేవుడు తన దూతను పంపి ఆ యొక్క పేతురుని చెరసాలలో నుంచి బయటికి తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, పేతురును ఎవరు కూడా చెరసాల నుంచి బయటికి తీసుకుని వచ్చే అవకాశం ఏ నరమాతృని కూడా లేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే సంఘం యొక్క ఆసక్తిని చూచినటువంటి దేవుడు దేవదూతను పంపించాడు. కాబట్టి నీ ఆసక్తి, నువ్వు ఆసక్తితో గనక ప్రార్థిస్తే గనక ఆ పాతాళలో ఒక ద్వారాలైనా అదంత బలమైనటువంటివి, వాటినే దేవుడు లయపరుస్తానని చెప్పిన దేవుడు నిశ్చయముగా నీ ఎదుటిన్న ఏ పరిస్థితి అయినా, ఏ గడ్డు పరిస్థితి అయినా, ఎటువంటి కఠినమైన పరిస్థితి అయినా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా వాటన్నిటిలో నుంచి దేవుడు నీకు నిశ్చయముగా విడుదలను, విమోచనను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నేను విమోచించి ఉన్నాను అని సెలవిస్తున్న దేవుడు నీకు ఖచ్చితంగా ఆ పరిస్థితుల నుంచి విమోచన దయచేస్తాడండి. మనం ఎంతోమందిని చూడవచ్చు, దానియేలును చూడవచ్చు, ఆ యొక్క షడ్రేక మేషక అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసిన కార్యం చూడవచ్చు, దానియేలును సింహాల గుహలో వేసినటువంటి దానిని చూడవచ్చు. ఎవరు కూడా వారిని తప్పించడానికి అవకాశమే లేదు. అటువంటి భయంకరమైన సిచ్యువేషన్లో దేవుడు వారితో ఉండి వారిని తప్పించిన విధానాన్ని చూసామా? కాబట్టి గమనించండి, నిశ్చయముగా వారిని తప్పించినటువంటి దేవుడు వారి ఎదుట ఆ ఉన్నటువంటి అడ్డు గడియలను పగలగొట్టి వారిని అద్భుత రీతిగా విమోచించి తప్పించి రక్షించినటువంటి దేవుడు వారి విషయంలో కార్యము చేసిన దేవుడు నీ విషయంలో కూడా ఆయన కార్యం చేస్తాడు. వారికి సహాయము చేసిన దేవుడు నీకును సహాయం చేస్తాడు. వారిని ఆదుకున్నటువంటి దేవుడు నిన్ను కూడా నిశ్చయముగా ఆదుకుంటాడు. నువ్వు నమ్మిక మాత్రం ఉంచో, ఆసక్తితో నువ్వు ప్రార్థించో. అద్భుత రీతిగా నీ ఎదుట ఉన్నటువంటి శత్రువిక దుర్భేద్యమైనటువంటి కోటలన్నిటినీ, శత్రువిక దుర్భేద్యమైనటువంటి అడ్డు రాతి బండలన్నిటినీ, శత్రువిక దుర్భేద్యమైనటువంటి ఎరుకోలాంటి పరిస్థితులన్నిటిని కూడా దేవాతి దేవుడు నిశ్చయముగా పగలగొట్టి నీ ఎదుట ఉన్నటువంటి పాతాళలోక ద్వారములు సైతం నిశ్చయముగా ఆయన లయపరిచేటటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విరగొట్టి అంధకారంలో ఉన్నటువంటి గాఢాంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క ధననిధులన్నిటిని కూడా నీకు అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడి మాటను దీవించి
ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడానికి స్తుతులు నాయన. గత కాలమంతా మమ్మల్ని కాచి కాపాడావు ప్రభువా. దేవా, మరో నెలలో తండ్రి అడుగు పెట్టడానికి కృపనిచ్చావు. అందరిని బట్టి మీకు కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మా అందరి జీవితంలో వాగ్దానపు మాట నెరవేర్చబడినట్లుగా మీరే సహాయం చేయదువుగాక. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.